హలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్స్ అనమాట. ఎవరెవరికి ఏ గ్రాఫిక్ కార్డ్ సూట్ అవుతుందో చెప్తాను. మన 50 సిరీస్ కార్డ్స్ తో ఎగ్జాంపుల్ గా చెప్తాను. సో మీరు ఒక బేసిక్ ఎడిటింగ్ అండ్ 1080p గేమింగ్ ఆడుకోవాలనుకుంటే యూ క్యాన్ గో ఫర్ RTX 5050. సో మీకు ఇది బడ్జెట్లో వచ్చేస్తుంది. బేసిక్ గేమ్ ఆడుకోవచ్చు అండ్ బేసిక్ ఎడిటింగ్ 1080p ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీ నీడ్స్కి సరిపోతుంది. అదే మీరు కొంచెం ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఎడిట్ సైట్ చేస్తూ లేకపోతే సాంగ్ ఎడిట్స్ చేస్తున్నారంటే మీరు 5060 ఆర్ 5070 కార్డ్కి తీసుకోవడం బెస్ట్. సో ఇందులో 4K ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇంకా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు బాగానే. 2K ఆర్ 4K మానిటర్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీనిపైన ఉన్న కార్డ్స్ కొంచెం ప్రొఫెషనల్ అనమాట. 5080 అండ్ 5090 ఈ కార్డ్స్ చాలా కాస్ట్లీ. సో ఇవి మన బడ్జెట్కి కాదు, చాలా ప్రొఫెషనల్ అనమాట. స్టూడియోస్ ఉంటాయి, ఎవరైతే మూవీ స్టూడియోస్ ఉంటాయి ఆ స్టూడియోస్లో ఎక్కువ వాడతారు. అంటే 3D గ్రాఫిక్ ఎలిమెంట్స్ కోసం వాడుతూ ఉంటారు. కొంతమంది అవసరం లేకపోయినా ఈ కార్డ్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఇది వేస్ట్ అనమాట. ఇందులో ఎంత పొటెన్షియల్ ఉన్నా మీరు వాడేది మాత్రం ఒక 20-30% మాత్రమే. మీకు ఈ వీడియోలో ఎవరెవరు ఏ కార్డ్ తీసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.